సో నిన్న పోసాని కృష్ణమురళిని మనకు అరెస్ట్ చేశారు కదా. సో ఆయన చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఈ యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు. సో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, అలాంటి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్టే అంటారా? చాలా రాంగ్. అసలు ఈ శ్యామల ఇప్పుడు మంచి గురించి సపోర్ట్ చేయాలి. శ్యామల నువ్వు ఎక్కడున్నావో ఏంటో కానీ మంచి పెళ్లి కావాల్సిన అమ్మాయివి. ఇప్పుడు పోసాని ఎంత పచ్చి బూతులు తిట్టాడు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అన్ని బూతులు తిట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు శ్యామల? ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు కానీ తల్లి, మేము ఆ టైపు కాదు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు కానీ పచ్చి బూతులు మాత్రం మేము తిట్టాం. చెప్తున్నాను కదా, నేను కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చాలా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఆడు అంత పచ్చి బూతులు తిడితే ఇంకా నువ్వు వాడికి సపోర్ట్ చేయటం ఏంటి? మొన్న ఒక రోజు ఇప్పుడు మన వాళ్ళు ఛానల్ పరంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. చిరంజీవి గారికి ఇంట్లో కూతుర్లు ఆడపిల్లలే, చెల్లెళ్ళకి ఆడపిల్లలే. అట్లాంటిది ఒక కొడుకు కావాలని స్టేజీ మీద అన్నాడు. తప్పేంటి? ఏమన్నా నిన్నేమన్నా అన్నాడా? పోనీ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ కానీ, తెలుగు ప్రజలను కానీ ఎవరినైనా ఏమన్నా అన్నాడా? ఎందుకమ్మా ఉట్టునే? ఆయన ఏదైనా తప్పు చేస్తే ఏదైనా అనొచ్చు. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు. దయచేసి గుర్తుంచుకో, మాట్లాడే ముందు ఆ రేంజ్ ఏంటి, ఆ మనుషులేంటి, ఆ మనస్తత్వాలు ఏంటి, అవి గుర్తుంచుకుని మనం మాట్లాడాలి. తప్పు చేస్తే మాట్లాడు, ఓకే. ఎవడైనా నేను మాట్లాడతా. చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, జగన్ కాదు. ఏమా జగన్ గురించి ఇంకా తెలుసుకోరా మీరు? అసలు జగన్ గురించి ఇంకా తెలుసుకోకపోవటం ఏంటి? ఇప్పుడు 9 నెలలు అయింది, అర్థమైందా? ఇవాళ బడ్జెట్ కూడా రిలీజ్ అయింది, సూపర్ 6 పథకాలు కూడా వస్తున్నాయి. రైల్వే స్టేషన్లు కడుతున్నారు, ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ విశాఖపట్నం స్టార్ట్ చేశారు, పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు, అమరావతి కడుతున్నారు. ఏంటి ఇంకా అంతకన్నా మీకేం కావాలి? పింఛన్లు ఇస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఉన్నాడు కదా, మాజీ ఎంపీ, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి విషయంలో ఇచ్చిన మాట తప్పింది కదా, సో ఆయన కూడా అరెస్ట్ చేయడం అనే విధంగా మాట్లాడతారు. సో ఇది కరెక్టే అంటారా? వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అరెస్ట్ అయ్యారు కదా, ఏదో మాట్లాడుతుంటారు. అంతకుముందు వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం వాగ్దానాలు చేశారు, ఏం చేశారు, ఎన్ని అరాచకాలు చేశారు అసలు మీరు అందరూ తెలుసుకోండి ఒకసారి. డోర్ డెలివరీలు చేశారు. నిన్నగాక మొన్న ఆ పాప ఎవరో తెలిసిన పాపతో చెప్పించి ముద్దులాడతాం జగన్. దయచేసి జగన్ గారు, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. ఆయన ఎంతో అంతో మంచి పనులు చేశాడు, పర్వాలా. కాకపోతే ఏంటంటే ఆయన కరెక్ట్ అని కూడా నేను చెప్పను. ప్రజారాజ్యం టైంలో కూడా ఆయన చాలా ఇబ్బందులు పెట్టాడు. మీటింగ్లు పెట్టుకోకుండా, రోడ్ షోలు పెట్టుకోకుండా చాలా కార్యక్రమాలు చేశాడు. అర్థమైందా? ప్రజారాజ్యానికి సాంగ్స్ రాశాను. జనసేన కోసం నేను చాలా కష్టపడుతాను. అంటే జనసేన అంటే నాకు పార్టీలు, రాజకీయాలు అభిమానం కాదు, వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ గారు కోట్లు సంపాదించుకునే కెపాసిటీ ఉండి అన్ని వదిలేసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోసం ఏనాడైనా అడవి ప్రాంతాల్లో, డొంకల్లో ఎక్కడెక్కడ రోడ్లు వేపించి అంత కష్టపడుతుంటే ఇంకా బుద్ధి రాదేరా మీరు చూస్తుంటే? ఇంకేం చేద్దామని సర్వనాశనం చేశారు. మతాలను రెచ్చగొట్టారు, కులాలను రెచ్చగొట్టారు. ఆ కులం వాళ్ళతో తిడతారు, ఈ కులం వాళ్ళతో తిడతారు. అసలు మీరు ఏమైనా చేశారా మంచి పనులు? మద్యాన్ని మీరే అమ్ముకున్నారు, ఇసుకని మీరే అమ్ముకున్నారు. ఎన్ని చెప్పాలి? అసలు ఏం చేశారు మీరు? వాటాలు వేసి పంచుకోవడం తప్ప. ప్రభుత్వం అనేది కాంట్రాక్టుల పరంగా ప్రజలకు ఇస్తారు, ప్రజలు అమ్ముకుంటారు. నువ్వేంటి ప్రభుత్వం పెట్టేసుకుని అమ్ముకుంటాం? ఇవాళ ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, మద్యం రేట్లు తగ్గించారు, మద్యాన్ని అమలు చేస్తున్నారు. అర్థమైందా? ప్రజలకు అతి తక్కువ ధరల్లో. ఏంటి అంత గవర్నమెంట్ అంత డెవలప్ చేస్తుంటే, అంత కష్టపడుతుంటే దయచేసి ఆ గవర్నమెంట్కి ఎవరు అడ్డు రాకండి. కష్టపడుతున్నారు, పనులు చేస్తున్నారు. పనులు చేయకపోతే ఎవరినైనా ప్రశ్నించండి.